మరియు ఇంకా పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా యువకులకి, ఇంకా చాలామంది మేధావులందరికీ నా నమస్కారం. నేను ఇక్కడ రావడానికి కారణం ప్రభాకర్ రెడ్డి అని నా స్నేహితుడు. ఈ ఈ ఈ క్యాంపుల్లో తను కూడా చాలా ఎక్కువ సర్వీస్ చేస్తున్నాడు. తను జస్ట్ అరగంట ముందు చెప్పాడు నాకు. చెప్పగానే నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు స్పీచ్ విని నాకు చాలా అంటే ఒక మంచి కార్యక్రమానికి వచ్చాననే ఫీలింగ్ నాకు కలిగింది. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏం లేదు. ఆయన చేయించిన ఆ ప్రమాణం మీద అందరూ నిలబడి మన దేశం నుంచి ఎయిడ్స్ని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువకులు, యువత అందరూ ఇది ఒక మహాయజ్ఞంలా భావించి దీన్ని ఈ ఎయిడ్స్ అనే ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుంచే కాదు మన దేశం నుంచి కూడా దీన్ని బయటికి పంపాలి. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఆ వచ్చిన రోజు మొత్తం అందరం కూడా మళ్ళీ ఇలాగా కలుసుకుని మాట్లాడి అది సభలా కాకుండా ఒక పండగలా జరగాలి ఆ రోజు అని, అది మనం అందరం చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.